ఫరోతో మాట్లాడడానికి మొదటే చెప్పాడు మోషే. ఏమన్నాడు? అయ్యా నేను నాలుక మాంద్యం గలవాణ్ణి, నేను అక్కడికి వెళ్ళి తర్వాత అనేసరికి అయిపోద్ది, అక్కడ జరగాల్సింది జరిగిపోద్ది. ఆ తర్వాత నువ్వు నెత్తినోరు కొట్టుకుంటే నేనేం చేయలేను, ఎందుకంటే నేను అంత టాలెంటెడ్ కాదు, నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను, నాకు అంత వాక్చాతుర్యం లేదు. దేవుడు అన్నాడు, నీవు నాకు కావాలి కానీ నీ బలహీనతలతో నాకు అనవసరం. నీవు నాకు కావాలి, నువ్వు నిలబడాలే గాని నీ చేత నేను అద్భుతం చేయిస్తాను అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సరిగా నిలబడాలే గాని, నీ మనసు నా మీద పెట్టాలనే కానీ, నా శక్తి మీద నువ్వు ఆధారపడాలనే కానీ, నా వైపు నువ్వు చూడాలనే కానీ, చేతగాని వాడనని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ చేత నేను చేయిస్తా. మరి చరిత్రలో మీరు చూడండి, సముద్రము ఎదుట నిలబెట్టాడు దేవుడు మోషేని. ఇప్పుడు మనం డిక్లేర్ చేయాలి, సముద్రం గెలుస్తుందా మోషే గెలుస్తాడా అని మనం జడ్జి చేయడానికి నిలబడితే గుండె పగిలిపోద్ది మనకు. సముద్రమే ఓడిపోయింది. ఏది? చేతగాని వాడని అనుకుంటున్న అతని ఎదుట. ఫరో కఠినాత్ముడే, ఫరో మనసు కరగని వాడే కాదనట్లే, కానీ అతనితో ఏం మాట్లాడాలనో నేను చెప్తా, నీతో నేను చెప్తా. ఈ రాత్రి నేను మీతో కూడా చెప్పేది అదే. దేనికి ఒత్తిడికి గురైపోయి, అమ్మో టెన్షన్ ఫీల్ అయిపోయి, బీపీ రేజ్ అయిపోయి, షుగర్ డౌన్ అయిపోయి, ఎన్ని అకసాట్లో వద్దండి. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.